మాయా స్పర్శ. ఒకానొక ఊరిలో రాజయ్య, కమలమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి స్నేహ అనే ఒక చక్కని కూతురు ఉంది. రాజయ్యకు బంగారం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆ పాపను బంగారం అని ముద్దుగా పిలుచుకునేవాడు. అడిగినవన్నీ కొని ఇచ్చేవాడు. ఆ పాపను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. రాజయ్య తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసేవాడు. తన పొలానికి దగ్గరలో ఉన్న ఓ పెద్ద చెట్టును దేవతగా కొలిచేవాడు. నిత్యం దానికి నీళ్లు పోసి మొక్కేవాడు. ఒకరోజు రాజయ్య మంచితనాన్ని మెచ్చి వనదేవత ప్రత్యక్షం అయింది. ఉన్నట్టుండి దేవత కనిపించడంతో అతని ఆనందానికి అంతేలేదు. రాజయ్య, నీవు నన్ను ఇంతలా ఆదరించడం నాకెంతగానో సంతోషం కలిగించింది. ఏదైనా వరం కోరుకో, తీరుస్తాను. దానికి రాజయ్య అస్సలు ఆలోచించకుండా నేను నా చేతితో ఏది తాకితే అది బంగారంగా మారాలి అని వరం కోరాడు. దేవతకి తెలుసు ఇదేమంతా గొప్ప వరం కాదని. అందుకే మళ్ళీ అడిగింది. మరొక్కసారి ఆలోచించి చెప్పు. కాని బంగారంపై తనకు ఉన్న ఇష్టం కారణంగా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు రాజయ్య. అతడు అడిగాడని కాదనకుండా, సరే, నీ ఇష్టం. ఇక నుంచి నీవు నీ చేతితో ఏది తాకితే అది బంగారంగా మారిపోతుంది అని రాజయ్యకు వరం ఇచ్చేసి మాయం అయిపోయింది వనదేవత. రాజయ్య దేవత ఇచ్చిన వరం నిజం అవుతుందో లేదో తెలుసుకోవడానికి అప్పుడే చెట్టు మీద నుంచి పడిన మామిడి పండును ముట్టుకున్నాడు. అది వెంటనే దగదగా మెరిసిపోతూ బంగారు మామిడి పండుగా మారిపోయింది. దేవత వరం నిజం కావడంతో మహా సంతోషపడి ఒక్కసారి ఆ మామిడి చెట్టును కూడా ముట్టుకున్నాడు. అది మొత్తం బంగారుమయం అయిపోయింది. ఈ చెట్టును ఇక్కడే ఉండనిద్దాం. దీనిని చూసిన వాళ్ళు తమకు అవసరమైనంత బంగారాన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ కష్టాలను తీర్చుకుంటారు అని ఇంటికి వెళ్లాడు రాజయ్య. వనదేవత ప్రత్యక్షం కావడం దగ్గర నుంచి తన చేయి తాగితే ఏదైనా బంగారం కావడం వరకు అంతా తన భార్యకు వివరించి చెప్పాడు. పరమ ఆనందంగా తన ఇంటిలోని వస్తువుల్ని కొన్నింటిని తాకి బంగారుమయం చేసి చూపించాడు. బోలెడు బంగారం తన కళ్ల ముందు మెరిసిపోతూ కనిపిస్తున్నందుకు అతడి భార్య ఆనందపడినా అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని భయపడసాగింది. కొద్దిసేపటికే బడికి వెళ్లిన వాళ్ళ అమ్మాయి స్నేహ ఇంటికి తిరిగొచ్చింది. వాళ్ళ నాన్నను చూస్తేనే ఆనందం పట్టలేక అంటూ పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చింది. కూతురిని ఎంతో గారాబం చేసే రాజయ్య పరమానంద భరితుడై తన 2 చేతులతో పట్టేసుకున్నాడు. అంతే, మరుక్షణమే ఆ పాప జీవం లేని ఒక బంగారు బొమ్మగా మారిపోయింది. అది చూసి రాజయ్య నిర్ఘాంతపోయాడు. ఏం చెయ్యాలో పాలుపోలేదు. తనకు బంగారం అంటే ఇష్టమే కాని బంగారం కంటే ఎక్కువగా ప్రేమించే తన కూతురు స్నేహ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడే. కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇక దుఃఖం ఆపుకోలేక దేవత కోసం ప్రార్థించాడు. దేవత ప్రత్యక్షం అయింది. ఏమిటి రాజయ్య, ఏమైంది? నాకు ఈ శక్తి వద్దు తల్లి. మా అమ్మాయికి మామూలు రూపం వస్తే చాలు. నీకు అప్పుడే చెప్పానుగా మరొక్కసారి ఆలోచించుకోమని. అప్పుడు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో. సరే, నీ ఇష్టం. ఇక నుండి నీకు ఎలాంటి శక్తులు ఉండవు. మీ అమ్మాయి కూడా మామూలు మనిషి అయిపోతుంది. ఇంటిలో బంగారంగా మారినవన్నీ మళ్లీ యథారూపంలోకి వచ్చాయి. మామూలుగా మారిన కూతురు స్నేహాన్ని చూసుకుని రాజయ్య ఎంతగానో మురిసిపోయాడు. దాంతో అతనికి బుద్ధి వచ్చింది. ఆ తర్వాత నుండి తనకున్న దానితో హాయిగా తృప్తిగా జీవించడం నేర్చుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశకి పోకుండా మనకు ఉన్నదానిలో ఆనందంగా ఉండడం మంచిది.